హాయ్ అండి. ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే 13 బ్లౌజెస్ రెగ్యులర్గా వచ్చే కస్టమరు. పాపం చాలా రోజులైతుంది నాకు కుదరక వినాయక చవితి రావడం వల్ల నేను అట్లా పెండింగ్ పెట్టేసి ఉంచుకున్నా. ఇంకా ఈ దసరా కానీ ఇచ్చేద్దామని విచ్చేస్తున్నా. ఈ కస్టమర్ రేపు వచ్చి తీసుకెళ్తుంది. మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి మోడల్. ఫస్ట్ వచ్చేసి వర్క్ అయితే ఒక్కటేనండి. ఇట్లా వర్క్ చూడండి, కలర్ కాంబినేషన్. శారీ వచ్చేసి ఈ కలర్ క్రాపర్ అండి. క్రాపర్ అంటే ఈ క్రాపర్ వచ్చింది. హ్యాండ్ వచ్చేసి ఇట్లా చూడండి, మీకు ఇక వర్క్ మీద దీని మీద బార్డర్ మీద రన్ ఇచ్చేటట్టు చేశాను. చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా బుటీస్ వచ్చేసాయి. పాట్ నెక్ మనకు డోరీ పెట్టానండి. డోరీ పెట్టడం వల్ల అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మనకి కొంచెం నెక్ వెడల్పున్నా చేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. వర్క్ అయితే ఇది ఒకటే, మిగతావన్నీ కూడా మోడల్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. డిజైన్ మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్. ఈ కస్టమర్కి ఆల్మోస్ట్ చాలా మోడల్స్ స్టిచ్ చేశానండి. ఈ కట్ వర్క్ డిజైన్స్ ఎక్కువ చేయలేదు, అందుకే ఎక్కువ శాతం ఇవే పెట్టాను మోడల్ కూడా. అన్నిటికీ కూడా మోడల్. ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. ఇది వచ్చేసి సింపుల్ అండి. క్లాత్ కూడా చిన్నగా ఉంది. సింపుల్గానే జస్ట్ యూ నెక్ పెట్టేశాను. సింపుల్ మోడలే పెట్టాను. మోడల్ ఏం పెట్టలా, ఎందుకంటే క్లాత్ చిన్నగా ఉంది ఇది. ఇంకోటి వచ్చేసి ఇదండి. బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టానండి. ఇక్కడ ఉక్స్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ వస్తుంది. బ్యాక్ ఓపెన్లో కూడా షేప్ చూడండి, ఇట్లా షేప్ టైప్ వస్తుంది. బోట్ నెక్. ఫ్రంట్ వచ్చేసి ఇగోండి ఇట్లా ప్రిన్సెస్ కట్ పెట్టాను. బాగుంటాయండి పట్టు శారీస్కి. హ్యాండ్స్ పెద్ద బార్డర్ వచ్చేటట్టు పెట్టాను. నెక్స్ట్ ఇది ఈ షేప్ చూడండి, మీరు బ్యాక్ సైడ్ చూస్తుంటే ఇక్కడ ఇట్లా కట్ వర్క్ వచ్చేసి ఇట్లా షేప్ వచ్చింది. హ్యాండ్కి వచ్చేసి జస్ట్ చిన్న పఫ్ పెట్టాను. కొంచెం క్లాత్లు వాటికి వరకు మాత్రం అన్నిటికీ ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా పఫ్ పెట్టానండి. క్లాత్ తక్కువ నాటికి మాత్రం పెట్టలేదు. చాలా హైట్ ఉంటారు తన వల్ల కొంచెం క్లాత్ అడ్జస్టబుల్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంటే డ్రాప్ షేప్ మారుతుందండి. ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. చూడండి 2 కట్సే వచ్చాయి. ఇక్కడ పఫ్ పెట్టాను. ఎల్బో హ్యాండ్స్ పఫ్ పెట్టి, కొన్నిటికి ఆఫ్ హ్యాండ్స్ పెట్టాను, కొన్నిటికి ఫుల్ హ్యాండ్స్ అండి. స్క్వేర్ నెక్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి బార్డర్ వచ్చేటట్టు పెట్టాను. ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్ పెట్టాను. హ్యాండ్స్ వరకు పఫ్ పెట్టి హ్యాండ్స్ వరకు ఇట్లాగా స్కేలప్ ఇచ్చానండి. స్కాలప్ కూడా చాలా ఫినిషింగ్ ఉంటుంది అండి. మొత్తం కూడా బకరం యూజ్ చేస్తాము. ఇది కూడా అంతే నార్మల్. ఈ 2 వర్క్ క్లాత్లు చిన్నగా వచ్చాయి, ఇది నార్మలే పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఇది బాగా వచ్చిందండి. ఇది కూడా మొత్తం కూడా డిజైన్ బ్యాక్ ఓపెన్ పెట్టాను. ఒక 2-3 వరకు బ్యాక్ పెట్టానండి, మిగిలిన ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. ఫ్రంట్ ఇట్లా, హ్యాండ్కి ఇట్లా పఫ్. ఇవన్నీ కూడా కొంచెం ప్యాటర్న్ ఇట్లాగా ఏదైనా పార్టీస్కి ఇట్లా కట్టుకెళ్ళడానికి బాగుంటాయండి శారీస్. మరి డైలీ వేర్ బ్లౌజెస్ లాగా కాకుండా కొంచెం నెక్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టాను. మోడల్ ఇది కూడా బాగుంది చూడండి. కలర్ చాలా బాగుంది, హైలైట్ ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ పెట్టాను నెక్. బ్యాక్ సైడ్ ఇట్లా బార్డర్ వచ్చింది. కొన్ని కలర్స్ని బట్టి కూడా బ్లౌజెస్ లుక్లు బాగుంటాయండి. ఫ్రంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకు షేప్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. హ్యాండ్ మొత్తం కూడా బార్డర్ వచ్చిందండి. పట్టు శారీ ఇది. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ షేప్ వచ్చింది చూడండి, షేప్ వచ్చింది. చిన్న బార్డర్ రానిచ్చాను. ఫ్రంట్ ఈ మోడల్ పెట్టాను. పఫ్ పెట్టానండి. ఇది కొంచెం క్లాత్ పెద్దగా ఉంది. ఇక్కడ పఫ్ వచ్చింది. పఫ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఇది కూడా అంతే. డైమండ్ షేప్ పెట్టానండి. డైమండ్ షేప్ పెట్టి ఇక్కడ పఫ్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ఈ మోడల్. దీనికి ఒకదానికి బ్యాక్ ఓపెన్ పెట్టాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి.